హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి చెన్నా గోల్డెన్ కోబ్రా అండ్ చెన్నా స్టివాటీ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను అనమాట. అండ్ ఈ రెండు స్పీసీస్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఇండివిజువల్ టెరిటరీ స్పీసీస్ అనమాట. మన బెటాస్కి అయితే ఎలా అయితే సపరేట్గా అయితే ఉండాలో అండ్ ఇవి అయితే సేమ్ సపరేట్గా అయితేనే కలిసి ఉంటాయి. రెండు స్పీసీస్ అయితే ఒకటే దాంట్లో అయితే ఉండవు అనమాట. సో ఇవి వచ్చేసి ఒక మాన్స్టర్ వెరైటీ లా అని చెప్పుకోవచ్చు. అండ్ వీటి బిహేవియర్ వచ్చేసి సేమ్ మన బెటాస్ బిహేవియర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ వీటిని అయితే ఇప్పుడైతే నా హాబీ కోసం అయితే తీసుకొచ్చిన, నాట్ ఫర్ సేల్ అనమాట. అండ్ నా హాబీ వచ్చేసి ఒక 5 years క్రితం స్టాప్ చేసినుండే. లైక్ అప్పుడైతే నా దగ్గర ట్యాంక్స్ అలాంటివి ఏం లేకుండే. సో అప్పుడు నేను జస్ట్ నార్మల్ ఫిషెస్ అయితే గ్రో చేస్తుండే. సో దాని తర్వాత బ్రీడింగ్ పైన అయితే నేనైతే వెళ్ళినుండే అనమాట. అండ్ సో ఇప్పుడైతే ట్యాంక్స్ ఉన్నాయి అండ్ నా హాబీ కంటిన్యూ చేద్దామని చెప్పి అయితే సో ఈ వెరైటీ అయితే తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ చిన్న గోల్డెన్ కోబ్రాని అయితే నేనైతే అన్ప్యాకింగ్ చేసేసి సో వీటి కోసం ఆల్రెడీ ట్యాంక్ సెటప్ అయితే చేసినుండే అండ్ ఆ ట్యాంక్లో అయితే రిలీజ్ చేసినుండే అనమాట. అండ్ సో ఇది తెప్పించి గిట నియర్లీ 2 weeks ఏమో అవుతుంది. సో రీసెంట్గా ఏం తెప్పియలేదనమాట, తీసుకొచ్చి చాలా రోజులు అయితే అవుతుంది అనమాట. అండ్ తీసుకొచ్చిన రోజు వీడియో క్లిప్ అనమాట. అండ్ వీటి సైజ్ వచ్చేసి 4 inch ఉంటుంది అనమాట. అండ్ ఇది ఇంకా చాలా గ్రో అవ్వాలి. అండ్ ఇది వచ్చేసి వైల్డ్ కోచ్ అనమాట. అండ్ మీకు నార్మల్గా మన బయట కొర్రమట్టలు అయితే ఎలా అయితే పెరుగుతాయో సేమ్ ఇవి గిట బయట స్టేట్స్లో అయితే దొరుకుతాయి అనమాట. వైల్డ్ కోచ్ మన వైల్డ్గా అయితే ఉంటాయి అనమాట. సో వీటికి సపరేట్ స్పీసీస్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. దాంట్లో అయితే గోల్డెన్ కోబ్రా నేనైతే ఒకటి తీసుకున్నా. నాకు మెయిన్ యాక్చువల్లీ తీసుకునేది ఏంటంటే స్టివాటీ కోసం అని అయితే తీసుకున్నాను అనమాట. స్టివాటీ వచ్చేసి మనకి బార్డర్స్లో బ్లూ కలర్ అయితే వస్తుంది, చూడ్డానికి చాలా బాగుంటుంది గోల్డెన్ కోబ్రా కంటే. అండ్ సో నాకు ఎట్లా షిప్పింగ్ ఛార్జెస్ అవన్నీ ఒకటేలా అవుతున్నాయి అని చెప్పి సో గోల్డెన్ కోబ్రా గిట్ట తీసుకున్నా. సైజులో చిన్న అవైలబుల్గా అయితే ఉన్నాయని చెప్పినుండే. సో అందుకోసం అని చెప్పి గోల్డెన్ కోబ్రా గిట్ట తీసుకున్నా. అండ్ చూసుకోవచ్చు దాని ఏజ్ చాలా చిన్న బేబీ అనమాట. అండ్ దీనైతే పెంచుకోవడం అని మాత్రమే తీసుకున్నా, నాట్ ఫర్ సేల్. అండ్ ఇలాంటి పీసెస్ ఎవరికైనా కావాలి అంటే సో ప్రీ ఆర్డర్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. అంతేగాని ఈ పీసెస్ అయితే నేనైతే సేల్ చేయాలని అయితే అనుకోవట్లేదు. అండ్ ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇలాంటి స్పీసీస్ అయితే నేనైతే అరేంజ్ చేస్తాను మీకు. అండ్ దీని ట్యాంక్ సైజ్ వచ్చేసి అయితే 2 feet అనమాట. 2 feet లెంత్ అండ్ హైట్ వచ్చేసి 1 feet ట్యాంక్ అనమాట. అండ్ దీనికి ఇంకా బ్లాక్ కలర్ది అయితే బ్యాక్గ్రౌండ్ అయితే యూజ్ చేయాలి బ్యాక్ సైడ్. అండ్ దీంట్లో నేనైతే కింద బాటంలో ఎటువంటి శాండ్ అలాంటివి ఏం యూజ్ చేయట్లేదు. అండ్ జస్ట్ ఒక పాట్ అయితే పెడతా దీన్ని హైడింగ్ కోసం అని చెప్పి. ఇదొకటి. అండ్ వీటికి ఫీడింగ్లో వచ్చేసి అయితే వామ్స్ అయితే ఉంటాయి, మీల్ వామ్స్ అలాంటివి వామ్స్ ఉంటాయి. అండ్ మీ దగ్గర లైక్ గప్పీస్ కానీ మిక్స్డ్ గప్పీస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే గిట్ట ఫీడింగ్ అయితే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇది చాలా చిన్నది కాబట్టి ఇంకా అగ్రెషన్ అండ్ అంత ఏం చూపిస్తలేదు. అండ్ సో చాలా రోజులైతే అని అనుకుంటున్నా పెంచుదామని చెప్పి. కాకపోతే నాకు ఇలాంటి సైజువి అయితే దొరకలేవు యాక్చువల్లీ చెప్పాలంటే. చాలా వరకు హెవీ సైజెస్ అయితే చూపించుండే అండ్ నాకు ఇలాంటి సైజు అయితే దొరకలేవు, ఇంత చిన్న సైజ్వి. సో ఫైనల్ అయితే దొరికితే నేనైతే ఆర్డర్ అయితే పెట్టుండే అనమాట. అండ్ వీటికి పైన ఖచ్చితంగా మీరు కవర్ చేసి అయితే పెట్టుకోవాలి. మీరు కవర్ చేయలేరు అని అంటే చనిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి, దూకి చనిపోయే ఛాన్సెస్. ఎందుకంటే ఇవి వైల్డ్ కాబట్టి దూకుదామనే ట్రై చేస్తే అందుకోసం అని చెప్పి వాటిపైన షీట్ అయితే పెట్టుకున్నా. ఇందులో అయితే స్టివాటీ అయితే యాడ్ చేస్తా. అండ్ స్టివాటీ వచ్చేసి కొద్దిగా హెల్త్ కండిషన్ అయితే అంత మంచిగా అయితే లేదనమాట. సో అదంతా అట్రాక్టివ్ అండ్ యాక్టివ్గా కొద్దిగా అయితే లేదు, కొద్దిగా ఏమో తెలీదు, కొద్దిగా యాక్టివ్గా అయితే లేదనమాట. సో కొద్దిగా టైం పడేటట్టు ఉంది దానికి. ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఇదైతే స్టివాటీ. అండ్ దీని ఫిన్స్ బార్డర్స్లో వచ్చేసి మొత్తం బ్లూ కలర్లో అయితే అయిపోతాయి. అండ్ వీడు కొద్దిగా యాక్టివ్గా అయితే ఉండట్లేదు, సో ఎందుకో రీజన్ తెలియదు. అండ్ వీటి కోసం అని చెప్పి మళ్ళీ వాటర్ చేంజింగ్ అయితే చేసినుండే అనమాట అప్పుడే. అండ్ వీటి కోసం అని చెప్పి క్లే గిట పెట్టిన. అండ్ మెయిన్ పర్పస్ అనేది నేను దీన్ని చూసి తీసుకున్నా. సో కొద్దిగా షై అయితే ఉంటుండు. అండ్ దీని గిట ట్యాంక్ వచ్చేసి ఇది గిట 1 feet or 15 inches ఏమో ఉంటుంది. హైట్ వచ్చేసి 18 inches ఉంటుంది. 18 by 18 చేయించుండే అనమాట ఈ ట్యాంక్ వచ్చేసి. అండ్
వీడెందుకో చాలా డల్గా అయితే ఉంటుండు. అండ్ ఫీడింగ్ అన్నీ కరెక్ట్గా తీసుకుంటుండు. అండ్ ఇవి వచ్చి వైల్డ్గా, సో కొద్దిగా మన మనుషులకి ఏంటంటే అంత అటాచ్మెంట్ అనేది లేదు. అదే గోల్డెన్ కోబ్రా అయితే మంచిగా మూవ్, మనం దగ్గరికి వెళ్ళినా కానీ సో కొద్దిగా దగ్గరికి అయితే వస్తుండు. వీడైతే అట్లా రావట్లేదు అనమాట. సో తెలీదు, సో కొద్దిగా టైం పడుతుందేమో సెటిల్ కావడానికి అని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నా. సో దీనికి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేదు, కాకపోతే కొద్దిగా మన వెదర్కి కండిషన్స్కి అవన్నిటికీ సెట్ అవుతే సో మ్యాక్సిమం సెట్ అయిపోతాడు. అండ్ వాటర్ చేంజ్ చేసినుండే. అండ్ ఈ బ్లాక్ కలర్కి అయితే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అయితే వేయాలి, బ్లాక్ కలర్ది బ్యాక్గ్రౌండ్కి వచ్చేసేసి అది గిట్ట తొందరలోనే వేస్తా. దీంట్లో మళ్ళీ ఒకసారి వాటర్ చేంజింగ్ చేద్దామని అనుకుంటున్నా. సో చేసినాకైతే దీనికైతే బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేస్తా. సో ఆల్రెడీ తీసుకున్నా నేను. సో బ్యాక్గ్రౌండ్ ఆన్ చేస్తే కొద్దిగా అంత ఫియర్ అయితే ఉండదు అని అనుకుంటున్నా. అండ్ చూడ్డానికి అయితే ట్యాంక్ అనేది కొద్దిగా మంచిగా నీట్గా లుకింగ్ పరంగా అయితే కనిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేయలేదు. సో వీడియో అయితే ఇంతే. అండ్ సో వీటి డీటెయిల్స్ అండ్ వీటికి ఫీడింగ్ అయితే ఇవే ఇస్తాము. అండ్ సో వీటి అప్డేట్ అయితే నేనైతే మళ్ళీ తీస్తా. సో వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్.